కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివార్లో ఒక ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు. అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివార్లో ఒక ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నివారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి లైవ్లో అందిస్తారు. గోపి, చెప్పండి, హేమకు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ నటి హేమకు షరతులతో కూడిన కోర్టు కొన్ని బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆమె తీవ్ర ఆరోపణలు ఎన్నుకుంటున్నారు కాబట్టి దాంతోపాటు ఎవరైతే తన న్యాయవాది కిషన్, ఏదైతే మహేష్ కిరణ్ శెట్టితో పాటు దాంతోపాటు న్యాయవాదితో ఆయన వాదించడం జరిగింది. ఏదైతే బెంగళూరు పార్టీలో ఆమె పట్టుబడ్డప్పుడు 10 రోజుల తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకున్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు ఏదైతే పరప్ప జైల్లో ఆమె ఉంటున్న
న్యాయవాది ఇప్పటికే కోర్టును ఆశ్రమించడం జరిగింది. దాంతో 14 రోజులతో పాటు ఆమె కోర్టు జైలు అనుమతించిన తర్వాత ఇప్పుడు ఏదైతే బుధవారం 12 బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని కండిషన్లతో ఆమెకు జైలు మంజూరు చేసినట్టు బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే రేవి పార్టీలో పట్టుబడ్డప్పుడు ఏదైతే అదే జీవీ ఫామ్ హౌస్లో పట్టుబడ్డప్పుడు తను అదే ఫామ్ హౌస్లో బుర్కా వీడియో ఒక రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే తను వీడియో రిలీజ్ చేసి ఇక్కడ లేని హైదరాబాద్లో ఉన్నట్టు ఏదైతే చెప్పిందో దాంతోపాటు బెంగళూరు పోలీసు వాళ్ళు పూర్తిగా సమాచారం అందుకున్న తర్వాత తనపై డ్రగ్స్ సంబంధించి నమూనాలు తీసుకున్న తర్వాతనే తను నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ నోటీసులు ఇచ్చినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా తను ఏదైతే నోటీసులకు అనుకూలంగా రాకపోయేసరికి మళ్ళీ పోలీసు వాళ్ళు హైదరాబాద్ చేరుకొని తనకు సంబంధించి తను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఏదైతే 14 రోజుల పాటు రిమాండ్కు తరలించడం కూడా పాటు తనకు సంబంధించి కొన్ని ఏదైతే టెస్టులు చేశారో అది కూడా కోర్టుకు అందుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ మంజూరైన న్యాయవాదితో పాటు కొన్ని షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఎవరైతే పట్టుబడిన 8 మందితో పాటు వాళ్ళు కూడా బెయిల్ మంజూరైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడైతే బెంగళూరులో కొంతమంది సెలబ్రిటీ ఉన్నారో వాళ్ళు కూడా బెయిల్ అప్లై చేసినప్పుడు కూడా ఓన్లీ హేమకు మాత్రమే తనకు సంబంధించి న్యాయవాది మహేష్కి ఏదైతే కిరణ్ శెట్టి వాయువేత్తమో 12 మందితో పాటు దీంతో పాటు హేమకు కూడా సంబంధించి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళతో పాటు బెయిల్ మంజూరైనట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే ఇప్పుడు హేమ తరపు న్యాయవాదులు అయితే ఈ విషయంలో అవి ఆరోపణలుగానే చెప్పడం జరుగుతుంది. తన దగ్గర ఎలాంటి డ్రగ్స్ లేవు అని చెప్పేసి దీన్ని వాదించినటువంటి పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అది ఏదైతే మే 20న ఆమె పట్టుబడ్డ రేవి పార్టీలో దానికి సంబంధించి అప్పటి నుంచి తన న్యాయవాది ఏదో పూర్తి సమాచారంతో పాటు న్యాయవాది కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఎప్పుడైతే తను 10 రోజుల తర్వాత డ్రగ్స్ తీసుకున్న దాన్ని ఎప్పుడైతే నమూనాలు సేకరించారో ఇది కరెక్ట్ కాదంతో పాటు తన తరపున ఏదైతే ఉన్నాడో కిరణ్ శెట్టి తను కోర్టుకు సమర్పించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు తీసుకున్న కొన్ని షరతులతో కూడా హేమకు బెయిల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.